హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లవ్ ఆఫ్ లైఫ్. ఈరోజు నేను మీ ముందుకు మూవీ రివ్యూతో వచ్చాను. అదేదో కాదు, సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ, ప్రొడ్యూస్డ్ బై కొరటాల శివ. టు బీ హానెస్ట్, సత్యదేవ్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఆయనకి కరెక్ట్ సినిమా అనేది పడట్లేదు. ఆయనలోని యాక్టింగ్ బయటికి తీస్తున్నాడు కానీ సినిమాకి మంచి రిజల్ట్ రావట్లేదు. కృష్ణమ్మ టీజర్ అండ్ ట్రైలర్ చూశాక సత్యదేవ్కి ఇది మాస్ కంబ్యాక్ అనుకున్నాను. కానీ సినిమా అంతా చూశాక ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ మూవీ అని చెప్తాను. కమింగ్ టు స్టోరీ పాయింట్, ఈ సినిమా అంతా ముగ్గురు ప్రాణ స్నేహితుల మధ్యలో తిరుగుతూ ఉంటుంది. అనుకోకుండా వీళ్ళు ముగ్గురు ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. ఆ కేసు నుంచి వీళ్ళు ముగ్గురు బయటకు వచ్చారా లేదా, అసలు ఆ కేసులో ఈ ముగ్గురే ఎందుకు ఇరుక్కున్నారు అనేది మిగతా స్టోరీ. బేసిక్గా ఈ కృష్ణమ్మ స్టోరీ కూడా మన పాత తెలుగు సినిమాలో ఇక్కడ చూసినట్టే ఉంటుంది. ఒక పదవి కోసం ఒక ఎమ్మెల్యే కొడుకు ఈ మర్డర్ ఎందుకు చేశాడనేది మనం ఈ సినిమాలో చూస్తాం. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రెడిక్టబుల్ ఇన్ దిస్ మూవీ. అంత ఎక్సైటింగ్ అయితే ఏం ఉండదు. కమింగ్ టు మూవీ పాజిటివ్ థింగ్స్, ఈ మూవీలో యాజ్ యూజువల్గా సత్యదేవ్ వన్ మ్యాన్ షో చేశాడనే చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ఫస్ట్ హాఫ్లో ఫ్రెండ్షిప్ బాండింగ్ అండ్ అన్న చెల్లెలు బంధం కూడా నాకు చాలా బాగా నచ్చింది. బట్ కమింగ్ టు మూవీ నెగిటివ్స్, సెకండ్ హాఫ్ అంత ఇంపాక్ట్ అయితే లేదు. ఏదో సాగదీసినట్టు తీశారు, బట్ క్లైమాక్స్ ఈజ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంకో మేజర్ డిజాస్టర్ ఆఫ్ ద మూవీ సాంగ్స్ కానీ బీజిఎం కానీ నాకు అంత ఇంపాక్ట్ ఇచ్చాయి అనిపించలేదు. ఈ మూవీకి నేను 1.75 అవుట్ ఆఫ్ 5 ఇస్తాను. ఎందుకంటే సత్యదేవ్ వన్ మ్యాన్ షో చేశాడు తప్పితే మూవీలో అయితే ఏమీ లేదు. ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఈ మూవీ వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు, అది కూడా ఓన్లీ ఫర్ సత్యదేవ్.